అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మేము నేను లీవ్ పెట్టుకున్నాను అనమాట 4 రోజులు. ఎట్టన్నా విహారయాత్రకు పోదామంటే తెలిసిందే కదా, ఇండియన్ పేరెంట్స్ విహారయాత్ర అంటే వాళ్ళు మన తీర్థయాత్రలకు తీసుకెళ్తారు. సో సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. ఓకే, ఈ 2 days కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం, చూసేయండి. సో వీ హ్యావ్ స్టార్టెడ్ నౌ. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తుల్జాపూర్ వెళ్తున్నాం అనమాట, మహారాష్ట్ర సైడ్. సో నేను, మమ్మీ, పాప, మా హస్బెండ్ అండ్ మా క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ ఆంటీ ఒకరు ఉంటారు. సో అందరం ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ వెళ్ళేదారిలో మధ్యలో టీ కోసం ఒక చోట ఆగామన్నమాట. ఎంత బాగున్నాడు చూడండి సర్దార్జీ. పాప మంచిగా ఆడుకుంటుండే. యాక్చువల్లీ ఎటన్నా వెళ్తున్నప్పుడు అట్లా మధ్య మధ్యలో ఆగుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తేనే బాగుంటుంది కదా ట్రిప్. సో అందుకే మాకు అసలు అప్పుడే ఆల్రెడీ లంచ్ చేసినాకనే స్టార్ట్ అయినాము. ఏం కాదు మధ్యలో స్నాక్స్ తీసుకుందామని ఆగినాం అనమాట. ప్లేస్ ఎంత బాగుండే అంటే అక్కడ చూడండి, ఇట్లా ఉయ్యాల ఉండే మంచిగా చెట్టు కింద 2 ఉయ్యాలలు కట్టేసినారనమాట. నాకు మస్తు భయమైంది ఆ ఉయ్యాల మీద కూర్చోవాలంటే, ఎందుకంటే అది చాలా చిన్న ఉంది, చిన్నపిల్లలు ఉయ్యాలది. కానీ అయ్యా నాకు సరదాకి ఏం కాదు, నేను కూర్చుంటా అని చెప్పి కూర్చున్నా. ఇక నేను కూర్చోగానే ఒక్కొక్కరు మా వాళ్ళంతా ఏం కూర్చుంటాం అని చెప్పి ఇక అందరు వచ్చిర్రు. కానీ బాగుంటుంది కదా, ఎట్లన్నా అట్లా చెట్టు కింద ఉయ్యాల కట్టేసి కూర్చొని అట్లా ఈవినింగ్ టైంలో ఊగుతుంటే మస్తు అనిపిస్తుంది. ఇక నా బిడ్డ చూడండి, దానికైతే ఇంకా ఎంత హ్యాపీయో, బయటికి వెళ్తే చాలు ఎక్కడ లేని సంతోషం దానికి. సో నేను ఇందులో ఒక చిన్న టిప్ చెప్తాను అనమాట. మీరు బేబీస్ని ఇట్లా ట్రావెల్ చేయించినట్టయితే వాళ్ళకి క్విక్గా అయ్యే ఫుడ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఒకటి రాగి. ఎందుకంటే రాగి మనం మంచిగా రోజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వేడి నీళ్ళలో ఒక స్పూన్ కలిపితే చాలు రాగి జావ అయిపోతుంది. అండ్ అది కాకుండా ఇంకొకటి అటుకులు. ఎక్కడైనా మనం దారిలో మిల్క్ తీసుకొని అట్లా అటుకులు కలుపుకొని తినిపించవచ్చు. సో ఇవి 2 క్విక్ ఈజీ బేబీ ఫుడ్స్ అనమాట. మేమైతే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అయితే ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాం. ఒకప్పుడు అయితే సెర్లాక్ తీసుకెళ్తుండే, బట్ అది ఇప్పుడు సెర్లాక్ ఇష్టపడతలేదు. ఇంకా అందుకే ఈజీగా అయిపోతుందని తీసుకెళ్తాం. ఇంకా దారిలో బ్రెడ్ అవి కూడా దొరుకుతాయి కదా, సో బ్రెడ్ ఆర్ బన్ తీసుకొని అట్లా మిల్క్లో కలిపి పెట్టేస్తాం అనమాట. సో మీకు కూడా బేబీస్ ఉన్నారనుకో, ఇలాంటి ట్రావెల్ ఫుడ్స్ హ్యాండీ పెట్టుకోండి. సో మనకు బేబీస్తో ఏ వరీ ఉండదు. ఇంకా చూసిరు కదా ఒక్కొక్కరు, మా మమ్మీ, ఆంటీ అందరు వచ్చిర్రు అనమాట ఇక ఆడుకుందామని చెప్పి. యాక్చువల్లీ మమ్మీకి ఆ రోజు హెల్త్ బాగాలేదు, బట్ స్టిల్ బయట తిరుగుతానన్నా కొంచెం సెట్ అవుతుంది అని చెప్పి బలవంతంగా మేము లాక్కొని వచ్చినాము. బట్ షీ హ్యాడ్ ఫన్. ఇంట్లో కూర్చునే దానికన్నా అట్లా వచ్చి మంచిగా ఉండే. ఇది ఔదుంబర వృక్షం అంట. సో మేము అక్కడ మొక్కుకున్నాం అనమాట. అండ్ ఇంకా వెళ్ళే దారిలో ఇది ఒక్కటి కనిపించింది, ఎంత బాగుంది తెలిసి. ఇది యాక్చువల్లీ మార్వాడి వాళ్ళది, అదేదో మరాఠీ లాంగ్వేజ్లో ఉంది, ఏం పేరో తెలియదు. కానీ మీరు మహారాష్ట్ర వెళ్ళే దారిలో మీకు కనిపిస్తుంది. అసలు ఎంత బాగుంది చూడండి. మేము యాక్చువల్లీ పాప కోసం వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి అని చెప్పి ఆగినాం అనమాట ఈ హోటల్లో. ఎంత బాగా సెటప్ చేసినారు, అంత ఒక విలేజ్ లుక్ ఉంటుంది. ఎన్ని ఫొటోస్ తీసుకున్నాం తెలుసా మేము. ఇక్కడ లేట్ అవుతుందని మాకు తెలుసు, బికాస్ మేము తుల్జాపూర్కి ఎప్పుడు స్టార్ట్ అయినామంటే 1 o'clockకి స్టార్ట్ అయినాం మధ్యాహ్నం లంచ్ తినిన తర్వాత. అక్కడికి వెళ్ళే వరకు చాలా టైం పడుతుంది, మధ్య మధ్యలో మేము ఆక్కుంటూ వెళ్తాం కాబట్టి. సో మళ్ళీ లేట్ అవుతుంది అని ఒక వైపు ఉంది, కానీ ఇట్లాంటి ప్లేసెస్ మిస్ చేసుకోవాలి అని అనిపించలే అనమాట మాకు. సో ఏం కాదు, ఒక 10 నిమిషాలు ఉంటే ఏమవుతుంది, ఏం కాదని దిగినాం. కానీ 10 నిమిషాలు కాదు కదా, అర్ధగంట సేపు ఉన్నాం ఈడనే. అండ్ ఇదంతా బ్యాంబూ ఉంటుంది చూడు, ఆ బ్యాంబూ స్టిక్స్తోని లోపలంతా అట్లా సెట్ చేసినారు. అండ్ ఎక్కువ వరకు ఇట్లా ఆవులు, అటు చూడండి ఫార్మర్, అట్లా బాగుంది అంతా. కంప్లీట్ విలేజ్ సెటప్. లోపలైతే కంప్లీట్ ఇంకా విలేజ్కి రిలేటెడ్ ఫొటోస్ అట్లా ఉండే, ఒక ట్రెడిషనల్ విలేజ్కి వచ్చినట్టే అనిపిస్తుంది ఇంట్లోకి వస్తే. మాకు ఎంత ఉండదు తెలుసా, ఇక్కడ ఫుడ్ తినాలి అది అని చెప్పి. కాకపోతే ఏంటంటే అలా నాన్ వెజ్ కూడా కుక్ చేస్తారంట. మేము టెంపుల్కి వెళ్తున్నాం కదా, సో ఎందుకు అట్లా నాన్ వెజ్ది ఒకవేళ అటు ఇటు వాళ్ళు టచ్ చేసిరు అనుకో నాన్ వెజ్, మళ్ళీ ఒక సెంటిమెంట్ అనిపిస్తుంది కదా, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మేము జస్ట్ అట్లా వాష్రూమ్స్ యూజ్ చేసుకొని అట్లా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇగో నా బిడ్డ చూడండి, అదొక నిజమైనది అనుకొని దాని మీద కూర్చొని అది ఎంత ఎగ్జైట్ అవుతుండేనో, ఒక బాహుబలిలా ఫీల్ అవుతుంది. సో ఇంకా ఫోటో సెషన్ అంతా అయిపోయింది, మేము స్టార్ట్ అయిపోయినాము. అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది. సో సన్సెట్ టైం అనమాట. నాకు సన్ రైజ్ కంటే సన్సెట్ చాలా ఇష్టము. ఇంకా వ్యూ అంతా అట్లా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. ఇంకా మేము వెళ్ళే దారిలో ఇది ఒక ఫోర్ట్, నల్దుర్గా ఫోర్ట్ అంట. ఇది నల్దుర్గ్ ఫోర్ట్ సంథింగ్ ఏదో అంటారు. సో ఇక్కడ బోటింగ్, ఇంకా చాలా మూవీ షూటింగ్స్ అవి ఇవి జరుగుతాయంట. సో ఇది ఒక ఫేమస్ స్పాటే అనమాట. చాలామంది వచ్చి చూస్తుంటారంట టూరిస్ట్. బట్ మాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, మాకు అక్కడ దర్శనం ఇంపార్టెంట్, ఇంకా అందుకే అక్కడ ఆగలేదు. కానీ చాలా పెద్ద ఫోర్ట్ తెలుసా అసలు,
చూడండి ఎంత పెద్దగా ఉందో. మనము తులజాపూర్ వెళ్ళే దారిలోనే మనకి ఇది కనిపిస్తుంది. సో దీన్ని నల్దుర్గ్ ఫోర్ట్ అని అంటారు. ఇక్కడ నుంచి మేము తులజాపూర్ రీచ్ అయిపోయాం. మేము తులజాపూర్ వచ్చే వరకు టైమ్ ఈస్ 8 PM అనమాట. టెంపుల్ 9:30, 10 వరకు ఓపెనే ఉంటుంది. సో ఆన్ ద వే మేము ఇవి ఫ్లవర్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళినాము. లిటరల్లీ అసలు ఆ టైంలో ఎట్లుంటుందో అనుకున్నా కానీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. సో అమ్మవారికి శారీ ఇంకా అన్నీ ఇద్దాము, ఇట్లా మంగళసూత్రాలు, పసుపు కుంకుమ అన్నీ ఇద్దామని చెప్పి ఇంకా అన్నీ పర్చేస్ చేసినాము. సో మనం ఎంటర్ అవుతుంటే ఇట్లా మనకి టార్టాయిస్ ఉంటుంది. ఇట్లా మొత్తం అంతా స్టోన్ టైప్ ఆఫ్ బిల్డింగ్ అనమాట. ఇదంతా రాక్తోనే ఉంది లోపలంతా. ఎంతైనా మన సౌత్ ఇండియన్ టెంపుల్స్కి నార్త్ ఇండియన్ టెంపుల్స్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది కదా, ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళ గోపురాలు చూసినా కూడా, లోపల కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ చూస్తే కూడా డిఫరెన్స్ తెలిసిపోతుంది ఇది నార్త్ సైడ్ టెంపుల్స్ అని చెప్పి. నార్త్ వాళ్ళు ఎక్కువ వరకు రాక్స్ ప్రిఫర్ చేస్తారు కదా, చాలా వరకు టెంపుల్స్ ఇట్లా అంతా రాక్స్తోని కన్స్ట్రక్ట్ అయ్యే ఉంటాయి ఫినిషింగ్ అంతా. సో టెంపుల్ నుంచి మనము ఇట్లా రైట్ సైడ్ చిన్న స్టెప్స్ ఉంటాయి అనమాట. దిగితే మనము లెగ్స్ వాష్ చేసుకోవడానికి అని చెప్పి ఇట్లా వాటర్ది ఉంటుంది. ఎంత బాగుంది చూడండి, వాష్ చేసుకోవడానికి. ఇక్కడ శివుడిది కూడా ఉంటుంది. సో నందీశ్వరుడు లోపల నుంచి ఇట్లా వాటర్ వస్తుంటుంది అనమాట. మనం అట్లా కాళ్ళు కడుక్కొని అక్కడ పక్కన శివుడు ఉంటాడు. సో శివుడికి కూడా మనం అట్లా పూజ చేసుకొని ఇంకో సైడ్ స్టెప్స్ నుంచి మనం మెయిన్ టెంపుల్కి ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ శివుడు ఉన్నాడు కదా, సో అక్కడ వాటర్ తీసుకొని కొంతమంది చెంబులో తీసుకొని అట్లా శివుడి పైన అభిషేకం లాగా చేస్తున్నారు. ఇంకా మేము కూడా అట్లా చేసి ఇంకొక చోట కూర్చున్నాం అనమాట. యాక్చువల్లీ అక్కడ పూజారులు ఉంటారు. మనం వెళ్ళిన తర్వాత చాలామంది ఉంటారు ఇట్లా లోపల దర్శనం చేయడానికి. వాళ్ళని మాట్లాడుకుంటే ఇంక ఈజీగా అయిపోతుంది మనకి దర్శనము. సో మేమైతే ఒకరిని మాట్లాడుకున్నాం అనమాట, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా మనం స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మళ్ళీ శివుడిది ఉంటుంది. సో ఆ తర్వాత మెయిన్ టెంపుల్కి ఎంటర్ అయ్యే ముందు మనకు వినాయకుడిది ఉంటుంది. సో సిద్ధి వినాయకుడు అనమాట. ఇక్కడ వినాయకుడు కూడా చూడండి, అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆ ఐడల్స్ కూడా కొంచెం ఎంత డిఫరెంట్ ఉంటుంది కదా. మన తెలుగులో అలంకరించిన దానికి నార్త్ సైడ్ అలంకరించిన దానికి డిఫరెన్స్ అయితే ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో మరీ డీటెయిల్గా షూట్ చేసుకొనియారు కాబట్టి నేను అట్లా దూరం నుంచి షూట్ చేసుకున్నాం అనమాట. సో మెయిన్ టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. తులజాపూర్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఫేవరెట్ టెంపుల్ నాకు. అది నేను ఇప్పటికీ 4th టైం అనుకుంటా వెళ్ళడం టెంపుల్కి. నైట్ అయినా కూడా, అంటే ఆల్మోస్ట్ 9 అయిపోతుంది అయినా కూడా చూడండి టెంపుల్కి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఇమాజిన్ మార్నింగ్ టైంలో అయితే చాలా రష్ ఉంటుంది అనమాట. మేము వెళ్ళే టైంకి అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. అసలు ఎంత బ్లెస్డ్ అనిపించింది తెలుసా మేము. ఎందుకంటే అదిగో చూడండి అభిషేకం టైం ఇదంతా మార్నింగ్ మనకు హడావిడి ఉండి జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. బట్ మేము వెళ్ళిన టైం ఎంత బాగుండే అంటే హ్యాపీగా అమ్మవారి అభిషేకం చూసాము, అమ్మవారి అలంకరణ చూసాము. మళ్ళీ అలంకరణ తర్వాత అమ్మవారికి నైట్ టైం ఫుడ్ తినిపిస్తారనమాట. వాళ్ళు నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఒక తాళి తీసుకొని వస్తారు ఫుడ్ది. సో అది ఒక్కొక్కటి అలా పెట్టి తినిపిస్తున్నారు అమ్మవారికి. అదంతా చూసాము. అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చారు, గంట హారతి ఇచ్చారు. సో ఇవంతా చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 15 minutes అమ్మవారి ముందు నిల్చొని ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసినాం మేమైతే. అది చాలా బాగా అనిపించింది మాకు. సో లోపల అస్సలు ఫోన్స్ అలౌ చేయరు తీయడానికి. అప్పుడు మేము బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇది దర్శనం అయి వచ్చిన తర్వాత ఇది బయట కూడా ఇట్లా తులజాపూర్ అమ్మవారిది ఇట్లా 3D పిక్చర్ ఉంటుంది. సో అక్కడ చిన్నగా క్యాప్చర్ చేసుకున్నాము. అనుకోకుండా నేను మా హస్బెండ్ సేమ్ కలర్డ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం. అండ్ ఒకటి మర్చిపోకండి, టెంపుల్కి వెళ్తే కంపల్సరీ చున్నీ ఉండాలి. తలపైన చున్నీ వేసుకొని వెళ్ళాలన్నమాట. నేను లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా కదా అని చెప్పి నేను చున్నీ ఏం వేసుకోలేదు. థ్యాంక్ గాడ్ మా పాప వాళ్ళ కేర్ టేకర్కి చున్నీ ఉంటే అది తీసుకొని ఇంకెళ్ళి దర్శనం చేసుకున్నాను నేను. సో మీరు వచ్చినప్పుడు కంపల్సరీ దుపట్టా ఉన్న డ్రెస్ వేసుకోండి. అండ్ ఇంకా అట్లా చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నార్త్ నేమ్స్ ఉంటాయి కాబట్టి నాకు అంత ఐడియా లేదు. సో ఒక్కొక్కటి అట్లా మొక్కుకుంటూ వచ్చాము. అండ్ ఈ టెంపుల్లో మెయిన్ ఇంకొకటి ఉంటుందన్నమాట, అది చూపిస్తాను. అండ్ వీళ్ళు ఇక్కడ ఎట్లా అంటే జొన్న పిండి అవి ఉంటాయి కదా, అవి ఎక్కువ వరకు దొరుకుతుంది. వీళ్ళకి ప్రసాదంగా కూడా జొన్న పిండిని సమర్పించుకుంటారు అనమాట వాళ్ళు. సో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జొన్న పిండి తీసుకెళ్ళి మన ఇంట్లో ఉన్న పిండిలో కలుపుకొని ఇట్లా చపాతీస్ చేసుకొని తింటారంట. సో అది చాలా వరకు అందరు దేవుళ్ళకి అట్లా ఆ బుట్టలలో సమర్పిస్తున్నారు. వాళ్ళ కోరికలు తీరిన తర్వాత కూడా అట్లా పిండి తెచ్చి ఇస్తారంట. అండ్ నేను చెప్పాను కదా ఇది చింతామణి అనమాట. సో ఎంతోమందికి తెలుసు చింతామణి స్టోన్, మనకి లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది కదా చింతామణి గృహాంతస్థ అని చెప్పి. సో చింతామణి స్టోన్ ఏంటంటే ఆ స్టోన్ పైన ఒక 10 రూపీస్ కాయిన్ పెట్టి మన 2 థంబ్ ఫింగర్స్ ఉంటాయి కదా, మనం ఒక కోరిక కోరుకొని అమ్మవారికి ఆ థంబ్ ఫింగర్స్ దానిపైన పెట్టాలన్నమాట. పెడితే మన కోరిక తీరుతుందనుకో
ఆ స్టోన్ అనేది రైట్ సైడ్కి రొటేట్ అవుతుంది, అది తీరదనుకో లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవుతుంది. టైం తీసుకుంటుంది అనుకోండి తిరగడానికి. సో ఏంటంటే మన కోరిక తీరుతుంది కానీ టేక్స్ టైం అనమాట. సో మేము ఇంకా అందరం చాలామంది ఉన్నాం కదా, ఇంకా చేంజ్ తీసుకుంటున్నాం ఆయన దగ్గర, అందరం ట్రై చేద్దామని చెప్పి. సో ఇప్పుడు నేను ట్రై చేస్తాను చూడండి. నాకైతే ఇది మంచి మెమరీ, మస్తు అనిపించింది. అంటే షాక్ అనిపించింది నాకు అది తిరుగుతుంటే. కొంతమందికి లెఫ్ట్ సైడ్ కూడా తిరుగుతుండే తెలుసా. అంటే ఇప్పుడు అనుకుంటుండొచ్చు కదా మనమే స్టోన్ తిప్పుతున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది దానిపైన చేయి పెడితే, బట్ అది కాదు, అదే ఆటోమేటిక్గా అట్లా తిరుగుతుంటుంది. నేను చాలామందిని అబ్జర్వ్ చేసిన అనమాట. కొంతమందికి లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, కొంతమందికి మరి చాలా టైం తీసుకుంటుంది తిరగడానికి. సో అట్లా అవుతుండే నాకు కొంచెం భయమైంది ఎటు తిరుగుతుందో ఏమో అని. బట్ చూడండి అదిగో అట్లా 10 రూపీస్ కాయిన్ పెట్టి మన హ్యాండ్స్ అట్లా పెట్టాలి. అమ్మవారికి మన కోరిక ఏందో గట్టిగా చెప్పుకొని అట్లా హ్యాండ్స్ పెట్టాలన్నమాట. సో మనం అట్లా మొక్కున్న తర్వాత అదే మెల్లగా రొటేట్ అవుతుంది. చూడండి ఎట్లా రొటేట్ అవుతుందో. నాకైతే షాక్ అనిపించింది అసలు ఎలా రొటేట్ అయిపోతుంది అట్లా అని చెప్పి. బట్ దట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. మీరు అటు వెళ్ళినప్పుడు అది ట్రై చేయండి. అండ్ ఇది ఉంది కదా ఈ దారి, శివాజీ మహారాజు తుల్జాపూర్ భవానికి చాలా పూజించేవారు అనమాట. ఆయన ఈ దారి నుండే వచ్చేవాళ్ళంట. ఫుల్ స్టెప్స్ ఉంటాయి తెలుసా కింద దాకా. మార్నింగ్ టైం అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ మేము వచ్చింది ఈ నైట్ టైం కదా, నాకు కింద దాకా పోవాలంటే కొంచెం భయమైంది. జస్ట్ అట్లా చూపిద్దాం మీకు ప్లేస్ అని చెప్పి అక్కడ అట్లా ఒక వీడియో అయితే తీసుకున్నా. సో అది వేరే రూట్, టెంపుల్ ఎంట్రన్స్ కాదు, అది కంప్లీట్ బ్యాక్ సైడ్. అక్కడ నుంచి శివాజీ మహారాజు మెట్లు ఎక్కుకుంటూ ఇట్లా లోపలికి వచ్చేవాళ్ళంట. చాలా మంచిగా అనిపించింది. సో ఆయన ప్రతి యుద్ధము అలా అమ్మవారి ఆశీస్సులతో గెలిచేవారు. అండ్ ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ ఒక దీపం కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్. ప్రతి ఒక్కరు ఆయిల్ తెచ్చి అందులో దీపం పెడతారనమాట. అండ్ అయిపోయింది మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా. ఇంకా మేము ఇక్కడ నుంచి గాంగాపూర్ వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే తుల్జాపూర్ నుంచి గాంగాపూర్ జస్ట్ 2.5 hours అనమాట. సో డిన్నర్ చేసి బయలుదేరదామని చెప్పి ఇంకొక రెస్టారెంట్కి అయితే వచ్చినాము. సో నార్త్ సైడ్ మనకి ఎక్కువ రోటీస్ అవే దొరుకుతాయి కదా, రోటీ, ఆచార్, పన్నీర్. కానీ బాగుండే వాళ్ళ ఫుడ్ కూడా, మంచిగానే ఎంజాయ్ చేసినాం అనమాట. అండ్ ఇక్కడ పాపడ్ ఫేమస్ అనమాట, మసాలా పాపడ్ అని ఇస్తారు, చాలా బాగుండే. తినిన తర్వాత ఇంకా గాంగాపూర్ స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఒక రూట్ మిస్ అయిపోయాం అనమాట. మస్తు అదొక అడ్వెంచరస్ ట్రిప్ లాగా అనిపించింది. మా గాంగాపూర్ రోడ్ అంతా కొంచెం మంచిగా లేకుండే, చాలా టైం పట్టింది. మాకు midnight 3 అయింది మేము ఈ హోటల్కి వచ్చే వరకు. సో ఈ హోటల్లో చెక్ ఇన్ అయ్యామన్నమాట. టెంపుల్కి ఇది దగ్గరనే ఉంటుంది, చాలా నీట్గా ఉంది, సాయిదత్త అని. కొంచెం రూమ్స్ కొద్దిగా ప్రైజీ అయినా కూడా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసినాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము సంగం వైపు వెళ్దామని చెప్పి, గాంగాపూర్ ఎప్పుడు వెళ్ళినా సంగంలో స్నానం చేసి దీపం వదిలే మేము దత్తాత్రేయ స్వామి దర్శనంకి వెళ్తాము. సో ఇది మా యాజ్ యూజువల్ రొటీన్. నేను ఆల్రెడీ దత్తాత్రేయ స్వామి వారిది ఒక వ్లాగ్ క్లియర్గా పోస్ట్ చేసిన కదా, సో అందుకే ఇది క్లియర్గా అన్నీ క్యాప్చర్ చేయలేదు, జస్ట్ కొన్ని మాత్రమే పెట్టిన. లాస్ట్ టైం నేను గాంగాపూర్ వెళ్ళినప్పుడు సుజిత్ రాలేరు అనమాట. సో ఈసారి వచ్చింది కదా, నాకు ఒక మెమరీలా ఉంటుంది, క్యాప్చర్ చేద్దామని. సో కొన్ని చిన్న బిట్స్ అండ్ పీసెస్ లాగా వీడియోస్ అట్లా కొద్దిగా క్యాప్చర్ చేసినాము. ఇక్కడ అసలు చాలా వాటర్ ఉంటాయండి. బట్ ఏంటంటే సమ్మర్ కదా, మొత్తం ఎండిపోయిన, అసలు వాటర్ లేవు, లిటరల్లీ కొంచెమే ఉండే. అసలు సిరి ఏందో ఒక్కొక్కసారి అర్థమే కాదు, దానికి ఒక్కొక్కసారి వాటర్ నచ్చుతుంది, ఒక్కొక్కసారి నచ్చదు. ఆ రోజు అయితే వాటర్ చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది, నాన్న వెళ్దాం స్నానం చేద్దాం వాటర్ అని ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది ఆ రోజు అయితే. ఇంకొకసారి ఏమో మేము నార్మల్గా ఇట్లా స్విమ్మింగ్ పూల్స్ అవి ఉంటాయి కదా, అటు తీసుకెళ్తే మాత్రం అసలు కొంచెం కూడా దిగలేదు వాటర్లోకి. నాకు భయం వేస్తుంది అని వెళ్ళలేదు. బట్ ఇక్కడ మాత్రం మంచిగా దిగింది, ఎంత బాగా ఆడుకుంటుంది చూడండి వాళ్ళ నాన్నతోటి. ఇక వెంటనే క్యాప్చర్ చేసేసిన నేను. ఇవన్నీ మంచి మెమొరబుల్గా ఉంటాయి కదా ఫ్యూచర్లో అది చూసుకున్నప్పుడు. వాళ్ళిద్దరు ఫుల్ ఎంజాయ్ చేసుకున్నారు. యాక్చువల్లీ 10 minutesలో స్నానం కంప్లీట్ చేసుకొని మనం దర్శనంకి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళము. ఆల్మోస్ట్ 1 hour దాకా అక్కడే ఉన్నాము. యాక్చువల్లీ ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారి పాదుకల దర్శనం అవుతుందన్నమాట. అది చేసుకోవడం చాలా అదృష్టం, పాదుక దర్శనం దొరకడము. ఆ దర్శనం ఏంటంటే మనకు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 1 వరకే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పాదుక దర్శనం మనకు అవ్వదు. సో మాకు అది టెన్షన్ ఉండే, మేము ఇక్కడికి సంగం దగ్గరకు వచ్చే వరకే మాకు టైం ఆల్మోస్ట్ 12 అవుతుండే. ఇంకా 1 hourలో మేము టెంపుల్కి వెళ్ళిపోవాలి. అదొక కంగారు ఉండే మాకు. వీళ్ళందరూ ఏమో ఇంకా పాప ఎంజాయ్ చేస్తుంది కదా, ఏం కాదు కొంచెం సేపు వాటర్లో అట్లా ఆడుకుందాము అని అన్నారు. ఇంకా మేమైతే ఇంకా స్నానం చేసి, అక్కడ మనకి చేంజింగ్కి చిన్నగా ఉంటాయన్నమాట, ఇట్లా శారీస్ కట్టి చిన్న రూమ్స్లా ఉంటాయి, మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చేంజ్ చేసుకొని అట్లా కొబ్బరికాయ అవన్నీ అట్లా వాటర్లో వదలాలి, కొబ్బరికాయ, దీపం ఇవన్నీ. ఇంకా పాప, నేను, సుజిత్ ఫస్ట్ టైం అనమాట పెట్టడం. యాక్చువల్లీ పాప మొక్కే ఉండే మేము ముగ్గురం అటు వచ్చి నిద్ర చేస్తామని.
సో ఫైనలీ ఆ మొక్క అయితే తీరిపోయింది. 2-3 టైమ్స్ వచ్చా గంగాపూర్, కానీ ఒకసారి సుజిత్తో రాలేదు, ఇంకోసారి ఏమో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వెళ్ళిపోయాము. సో అట్లా మా మొక్క పెండింగ్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా ముగ్గురం వచ్చి నిద్ర చేసినాము. అండ్ అట్లా దీపం పెట్టాలన్నమాట. ఇప్పుడు మీరు నా బ్యాక్గ్రౌండ్ వెనకాల అంతా ఖాళీ ప్లేస్ చూస్తున్నారు కదా, అదంతా వాటరే ఉంటుందండి. బట్ ఇప్పుడు సమ్మర్ వల్ల మొత్తం ఎండిపోయింది, లేకపోతే ఫుల్ వాటర్ ఉంటాయి. అండ్ అట్లా మనము కొబ్బరికాయ తెచ్చుకొని కొబ్బరికాయ పూలు ఇదంతా సెట్ ఇస్తారు మనకి. సో కొబ్బరికాయ వదిలిన తర్వాత ఇట్లా దీపం పెట్టేసి నీళ్ళలో వదలాలన్నమాట. ఇది చాలా మంచిదంట ఇట్లా. సో ఇది త్రివేణి సంగమం లాగా 3 నదులు కలిసిన చోటు ఇది. అందుకే కొద్దిగా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ వాటర్లో స్నానం చేస్తే అన్ని క్యూర్ అవుతాయని గట్టిగా నమ్ముతారు. అండ్ ఏదైనా సైకాలజికల్ డిజార్డర్స్ ఇట్లా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా చాలామందిని తీసుకొస్తారనమాట ఈ ప్లేస్లో స్నానం చేయడానికి. అండ్ మనకు సంగం దగ్గర కూడా దత్తాత్రేయ స్వామి వారిది ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఇట్లా లోపల అందరూ గురుచరిత్ర అది పారాయణం చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ చాలామంది ప్రదక్షిణాలు చేస్తారు. ఇట్లా 108 చేస్తాము, లేకపోతే 21 చేస్తాం అనుకొని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. అండ్ ఇక్కడ మనకు అన్నదానం ఇంకా టిఫిన్స్ ఇవన్నీ పెడుతూనే ఉంటారు, బయట అవుతూనే ఉంటుంది తెలుసా. మేము వెళ్ళే టైం కూడా మాకు మంచిగా రవ్వ కేసరి పెట్టారు, రకరకాల ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇచ్చారనమాట. ఇక్కడ ఎవ్వరు ఏది ఇస్తా అన్నా మనం నో అని చెప్పొద్దు. బికాస్ ఏంటంటే దత్తాత్రేయ స్వామియే ఏదో ఒక రూపంలో వచ్చి మనకి ఇట్లా ఇస్తున్నారు అని భావిస్తారనమాట ఇక్కడ. సో ఎవ్వరు మనకి ఏ ప్రసాదం ఇచ్చినా మనం అది ప్రసాదం లాగా భావించే తీసుకోవాలి, ఎవ్వరు నో అని అయితే చెప్పొద్దు. అండ్ కొంచెం సేపు అయితే ఇక టెంపుల్లో అట్లా కూర్చుని ఇంకా మెయిన్ టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి కదా. ఇంకా బయలుదేరిపోయినాం అనమాట. ఇంకా వెళ్ళే దారిలో ఉంటాయి కదా బొమ్మలు అవి ఇవన్నీ, సో అన్నీ అట్లా చిన్నగా క్యాప్చర్ చేసిన. అండ్ ఇక్కడ సంగం దగ్గర ఒక ప్లేస్లో అంటే 250 to 300 మీటర్స్ డిస్టెన్స్లో మనకి సంగం విభూతి అని దొరుకుతుంది. అదేంటంటే వాటర్లో ఉండే మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అనమాట విభూతి అని చెప్పి మనకి ఇస్తారు. అది మనకు సంగం దగ్గర దొరకదు, కానీ కొద్దిగా ఒక 300 మీటర్స్ ముందుకు వస్తే ఒక ప్లేస్లో ఉంటుంది అనమాట. సో అది చాలా మంచిది రోజు పెట్టుకుంటే. సో మీరు ఎవరైనా వెళ్తే తెచ్చుకోండి అక్కడ నుంచి. ఆ విభూతికి మనీ కూడా ఏం తీసుకోరు, మనకు కుట్టిగానే తీసుకోవచ్చు. అండ్ ఇంకా మా దర్శనం అయితే మంచిగా అయిపోయింది. దర్శనం తర్వాత ఇంకా రిటర్న్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయినాము. సో మధ్యలో ఇట్లనే బ్రేక్కి ఆగిన చోట ఇట్లా మంచిగా మళ్ళీ మాకు వచ్చే దారిలో కూడా ఇట్లా ఉయ్యాల చిన్న ప్లే గ్రౌండ్ లాగా అనిపించింది అనమాట. ఇక కూర్చొని ఉన్నాం కదా, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి ఒక ½ అవర్ దాకా మంచిగా ఆడ గేమ్స్ ఆడుకున్నాం. అన్నీ ఉండే, జార్బండ ఉండే, ఉయ్యాలలు 2-3 ఉయ్యాలలు ఉండే. ఇంకా అందరం కొంచెం సేపు అట్లా చిల్ అయినాం అనమాట. కారు చాలాసేపు ట్రావెల్ చేసి ఇట్లా కాలు ఒకటే చోట పెట్టుకొని కట్టేసినట్టు ఉంటుంది కదా మనకి. సో ఇట్లా కొద్దిగా చల్లగా గాలికి ఇట్లా ఆడుకుంటుంటే మంచిగా అనిపించింది. సో మా ట్రిప్ అయితే అట్లా సక్సెస్ఫుల్గా అయిందనమాట. సో ట్రిప్ కంప్లీట్ చేసుకొని మేము హైదరాబాద్ వచ్చే వరకు టైం నైట్ 9 అయిపోయింది. బట్ చాలా అంటే చాలా బాగా దర్శనాలు అయ్యాయి. 2 days మాత్రం మంచి మెమరబుల్గా అయినాయి అనమాట. ఫుల్ మెమరీస్తోని మంచి ముచ్చట్లు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వచ్చినాం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.